అడిగేది నిన్నేనమ్మా. రాలేదండి. కూతురికి పెళ్లి చూపులంటే ఏ తండ్రైనా రాకుండా ఉంటారా? ఏదైనా పని మీద ఊరెళ్ళారా? ఎక్కడున్నారమ్మా? చెప్పమ్మా. జైల్లో 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 జైల్లోనా? ఎందుకు? అది రామనాథం గారు. అమ్మాయిని చెప్పనివ్వండి భూపతి గారు. నువ్వు చెప్పమ్మా. మీ నాన్న జైలుకి ఎందుకు వెళ్ళారు? మా అమ్మని చంపాడని శిక్ష వేశారు, కానీ మా నాన్న చంపలేదు. చంపకుండా శిక్ష ఎందుకు వేస్తారు? అయినా మీ అమ్మ ఇక్కడే ఉంది కదా, మరి మీ అమ్మని చంపినందుకు శిక్ష అంటున్నావు? ఈ అమ్మ కాదు, మాధురి అమ్మ. అర్థం కాలేదమ్మా, కాస్త వివరంగా సెలవిస్తావా? మా అమ్మ మా నాన్నకి రెండో భార్య. అనుపమ్ అమ్మ మొదటి భార్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? బ్రెయిన్లో నరాలు కట్ అయిపోతున్నాయి. పేరయ్య, నువ్వు మంచి సంబంధం అంటుంటే నేను ఎంత మంచి సంబంధమో అనుకున్నాను, కానీ ఇంత మంచి అక్రమ సంబంధం తెస్తావు అనుకోలేదు. రామనాథం గారు, నేను తప్పు మాట్లాడటం లేదమ్మా, కడుపు మండి తప్పక మాట్లాడుతున్నాను. కూటికి తినడానికి లేకపోయినా కూడా పరువు పద్ధతులు తిని బ్రతకాలనేది మా సిద్ధాంతం. కానీ ఇక్కడేమో కొడుకుని జైల్లో పెట్టుకుని పెళ్లైన వాణ్ణి లేవదీసుకుపోయి పెళ్లి చేసుకున్న మహనీయురాలు కూతుర్ని పద్ధతికి మారు పేరన్నట్టు అలంకరించి అమాయకుడైన నా కొడుక్కి కట్టబెట్టాలని చూస్తున్నారా? ఇదేమన్నా న్యాయంగా ఉందా మీకు? మీ సంబంధం ఖాయమని పేరయ్య ఫోన్ చేసే లోపే మీ గురించి, మీ సంబంధం గురించి చెడుగా నా చెవిన పడ్డా, ఇంత పెద్ద కుటుంబం, గౌరవంగా బ్రతికే కుటుంబం గురించి ఎవరో గిట్టని వాళ్ళు చెడుగా చెప్తున్నారనుకున్నాను. డబ్బు కక్కుర్తుపడి ఈ పేరయ్య మీ పిల్లకి పెళ్లి కాదేమోనని మీరు నిజాలు దాచిపెట్టి ఈ పెళ్లి చేసేద్దాం అనుకున్నారు, అంతేనా? మేం చెప్పాలని అనుకున్నాం రామనాథం గారు. నేను ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకుని వచ్చానండి. మళ్ళీ మీరు అబద్ధాలు చెప్పి నాకు పంగనామాలు పెట్టాలని చూడకండి. సార్, నిజంగా మామయ్య ఏ హత్య చేయలేదు. ఈ మధ్య హత్య చేసినట్టు ప్రూవ్ కాకపోయినా శిక్ష వేస్తున్నారా? తమరు కూడా పోలీస్ ఆఫీసర్ అని విన్నాను, చెప్పండి సార్. నానా, కాస్త నువ్వు ఆగరా, నేను మాట్లాడుతున్నాను కదా. ఏమ్మా మొగుణ్ణి అలా ఎలా వదిలేసావు? సవతి బిడ్డని నీ కూతుర్లా ప్రేమగా ఎలా చూసుకుంటున్నావు? చెప్పమ్మా. మీరు కాస్త ఆగండి శారద గారు. రామనాథం గారు, మా అమ్మా నాన్నల వైపు తప్పుంది కదా అని తలదించుకున్నారు. ఇదే అలసుగా మీరు నోరు జారకండి.
ఈ ఇంటికి ఎంత మంచి పేరుందో మీకు తెలీదు. ఎందుకు తెలీదమ్మా? బాగా తెలుసు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది. ఇంటి లోపలికొస్తే మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టుగా పైకి భలే కవరింగ్ ఇస్తున్నారు. మా అమ్మా నాన్న తలుచుకుంటే 100 సంబంధాలు వస్తాయి. మీకంటే 100 రెట్లు మంచివి. అవునా అమ్మా? చాలా మంచిది. నాకు తెలిసి బుద్ధున్నోడెవడు ఇవన్నీ తెలిస్తే మీ ఇంటి గడప కూడా తొక్కడు. మహా తెలియక తొక్కినా చీకొట్టిపోతాడు. మీకు మీ సంబంధానికి ఓ దండం. రామనాథం గారు, తొందరపడకండి. మేం మీ దగ్గర ఏ విషయం దాచాలనుకోలేదండి. అబ్బాయికి అమ్మాయికి ఒకరికొకరు నచ్చితే అప్పుడు మిగిలిన విషయాలు నలుగురిలో కాకుండా 4 గోడల మధ్య మాట్లాడదాం అనుకున్నాం. నా చెవులో ఏమైనా పూలు కనిపిస్తున్నాయా, లేకపోతే నా నుదుటి మీద వెర్రి వెంగళప్ప అని రాసుందా? ఇప్పుడు దొరికిపోయారు కాబట్టి తప్పును కప్పిపుచ్చుకోవడానికి అలా అనుకున్నాం, ఇలా అనుకున్నాం అంటున్నారు. అంతేనా? లేకపోతే అబ్బాయికి నచ్చేస్తే అబ్బాయికి మాయమాటలు చెప్పి మమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకునేలా చేద్దాం అనుకున్నారా? ఇంకొక మాట మాట్లాడినా పద్ధతిగా ఉండదు రామనాథం గారు. మాయ మాటలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నా మనవరాలు బంగారు. నా మనవరాలంటే అమ్మాయి ఎంత వెతికినా మీకు దొరకదు. దొరికినా మాకు వద్దులేండి. మీ బంగారాన్ని మీ దగ్గరే జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. కాదరా నాన్న, అది కాదు నాన్న. మాట్లాడకు. జరిగిన నిర్వాకం చాలు, అనిపించుకున్న మాటలు చాలు. అదా ఇంకా ఏంటో చూస్తున్నావు? రా. వదినా, ఎవరేం మాట్లాడకపోతే నాకెందుకో భయం వేస్తుంది. ఎందుకు మాట్లాడతారు? మాట మంతి అయ్యాక మంచి రోజు చూసి కళ్యాణికి పెళ్లి చేద్దామనుకున్నారు. సిగ్గుపడాల్సిన పిల్ల సిగ్గు లేకుండా ఎడపెడ మాట్లాడినందుకు చీకొట్టేసి వెళ్ళిపోయారు. నేనేం తప్పుగా మాట్లాడలేదే. ప్రశ్నలు అడిగారు, జవాబు చెప్పాను. వాళ్ళలా అడుగుతారని మేము ఊహించలేదు. నువ్వు ఇలా చెబుతావని నేను అనుకోలేదు. నిజం చెప్తే మంచిదనిపించింది తాతయ్య, అందుకే చెప్పాను. మంచా ఎక్కడుంది? నీ చరిత్ర ఒకసారి తిరగేసి చూసుకో. హద్దు మీరుతున్నావు, గమనించుకో. నిక్కచ్చిగా చెప్తున్నానమ్మా, 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలి అన్నారు. ఈ పిల్ల 4 నిజాలు చెప్పడంతోనే మనకెందుకు వచ్చిన సంబంధం అని లేచి వెళ్ళిపోయారు. జైలు గురించి ప్రస్తావించకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడే మునిగిపోలేదు. ఇది కాకపోతే దీన్ని మించిన సంబంధం వస్తుంది. ఎలా వస్తుందమ్మా? వెళ్ళిన వాళ్ళు కళ్యాణి గురించి 4 చోట్ల చెప్పరా?
చిన్నపిల్ల ఏదో తెలియక అలా చెప్పేసింది. చిన్నపిల్లనుకొని పెళ్లి చూపులు అరేంజ్ చేయలేదు. 1-2 నెలల్లో అత్తారింటికి పంపించాలన్న ఆలోచనతోనేగా వాళ్ళనింటికి రమ్మంది. ఇంతకు ముందేమో నోరు తెరిస్తే అబద్ధాలాడతావు అనేవాళ్ళు. ఇప్పుడు నిజం చెప్పకపోతే బాగుండేది అంటున్నారు. మీరే కరెక్ట్ గా లేరు. కళ్యాణి, నువ్వు మాట్లాడుకో. పొగరు వాళ్ళమ్మలాగే. మా అమ్మ గురించి మాట్లాడితే బాగుండదు చెప్తున్నాను. నేను మొత్తుకునేది కూడా అదే. మీ అమ్మ గురించి చెప్పుకోవడానికి ఏముందని చెప్పా? తల్లి పోలికలతో పాటు తల్లి బుద్ధులు కూడా వచ్చినట్టున్నాయి. కాపురంలో చిచ్చు పెట్టి వెళ్ళిపోయింది మీ అమ్మ. నువ్వు మీ అమ్మ గురించి ఎక్కడైనా మాట్లాడితే నిన్ను ఎవరు ఎక్కడ కాపురం కూడా చేయనివ్వరు. వ్యత్యాసమేంటో తెలుసుకొని ఆలోచించుకొని మసలుకో. ఇలా అయితే చాలా కష్టం కళ్యాణి. నువ్వు నిజమే చెప్పాననుకుంటున్నావు. ఆ నిజం చెప్పకపోతే బాగుంటుందని మేమనుకుంటున్నాం. తల్లిదండ్రులు లేని పిల్లని చెబితే జాలిపడతారు గాని మీ అమ్మని చంపేసి మీ నాన్న జైలుకు వెళ్ళాడని చెబితే అవతలి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. నీ భవిష్యత్తుకే ఇబ్బంది అవుతుందమ్మా. ఎవరు చెప్పినా వినే రకం కాదు నాన్న. ఓ రక్తం అలాంటిది. ఇంకా పోల్చకు. పోల్చిన మనసు కష్టపెట్టుకు. ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. సంతోషం. అమ్మా, ఎంతో పరువు గల కుటుంబం అని మన ఇంటి ముందు నుండి వెళ్లేవాళ్లు అందరూ అనుకునేవాళ్లు. ఎప్పటి వరకు? నీ కొడుకు కళ్యాణి వాళ్ళమ్మని లేపుకుని పోనంత వరకు. ఇది కూడా నిజాలు చెప్పేసి నువ్వు తెచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేసి ఏదో ఒక రోజు ఎవరితో ఒకరితో లేచిపోతుంది. మాట పూర్తవకముందే నీ చెంప పగిలేది. పూర్తయి ఉంటేనా పో పో ఇక్కడి నుంచి. బ్రెయిన్లో నరాలు కట్ అయిపోతున్నాయి. నువ్వు మంచి సంబంధం అంటుంటే నేను ఎంత మంచి సంబంధమో అనుకున్నాను. కానీ ఇంత మంచి అక్రమ సంబంధం తెస్తావు అనుకోలేదు. ఏమ్మా మొగుణ్ణి అలా ఎలా వదిలేసావు? సవతి బిడ్డని నీ కూతుర్లా ప్రేమగా ఎలా చూసుకుంటున్నావు? కాపురంలో చిచ్చు పెట్టి వెళ్లిపోయింది మీ అమ్మ. నువ్వు మీ అమ్మ గురించి ఎక్కడైనా మాట్లాడితే నిన్ను ఎవరు ఎక్కడ కాపురం కూడా చేయనివ్వరు. నిక్కచ్చిగా చెప్తున్నానమ్మా, 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలి అన్నారు. ఈ పిల్ల 4 నిజాలు చెప్పడంతోనే మనకెందుకు వచ్చిన సంబంధం అని లేచి వెళ్ళిపోయారు. అమ్మయ్యా, దిక్కుమాలిన సంబంధం పోవడమే చాలా మంచిదైంది. అబ్బాయి వాళ్ళ నాన్న చాలా కయ్యాల మారిలా ఉన్నాడు. అసలు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా గౌరవం లేదు. ఛీ, అలాంటి ఇంటికి నువ్వు వెళ్ళుంటే ఇక్కడ మేమందరం బాధపడుతూ ఉండాల్సి వచ్చేది. ఒక రకంగా ఈ గొడవ జరగడం కూడా మంచిదే. ఎవరెన్ని మాటలన్నా మీ నాయనమ్మ నీ వైపే నిలబడింది.
ఇంత జరిగినా అందులోనే నువ్వు మంచిని వెతుకుతున్నావా అమ్మా? వెతకడం ఏంటి? అనుపమమ్మ చెప్పింది నిజమే కదా. నీకు ఇంతకంటే మంచి సంబంధం వస్తుంది కళ్యాణి. అసలు ఆ అబ్బాయి ఏం బాగున్నాడు, పొడుగ్గా తెల్లగా చైనా వాడు ఉన్నట్లేడు. నాకు అదే అనిపించింది శౌర్య. మన కళ్యాణ్ ఇక్కడ, ఆ పిల్లాడెక్కడ? ఇంకా చాలు, ఆపండి. నేను బాధపడతానని మీరెలా అంటున్నారు? నాకు తెలుసు నా జాతకమే అంత. కడుపులో పడగానే మీ అందరికీ దూరమై వెళ్ళిపోయాను. నిన్ను నాన్నని వేరు చేశాను. మీరందరూ బాధపడటానికి నేనే కారణమయ్యాను. ఆ అమ్మని పోగొట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నానమ్మ వాళ్ళకి భారంగా మారి బాధపడటానికి కారణమవుతున్నాను. పిచ్చి కళ్యాణి, నువ్విక్కడ ఎవ్వరికీ భారం కాదు. నువ్వలా ఆలోచించడం మానే. జరిగింది మర్చిపో. అసలు పెళ్లి చూపులే జరగలేదనుకో. నీ మనసుకి నచ్చిన వాడితో, రాకుమారుడు లాంటి అబ్బాయితో పెళ్లి చేసే బాధ్యత నాది, సరేనా? ఆ రాకుమారుని వెతికే బాధ్యత నాది. నానమ్మ నాకు పెళ్లి జరగదు అని ఇంకా దిగులు పెట్టుకుంటుందేమో అమ్మ. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. నీకు పెళ్లి వయసు వచ్చింది, అంతేగాని పెళ్లి వయసు పోలేదు. పెళ్లి అనే బంధం బ్రహ్మలోకంలో నిర్ణయించబడుతుంది అంటారు. ఆ భగవంతుడు నీకు ముడివేసిన వాణ్ణి త్వరలోనే నీ ముందుకు తీసుకొస్తాడనిపిస్తోంది. అప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆపినా మీ పెళ్ళి ఆగదు. అప్పుడు మీ నానమ్మకు కూడా ఆనందంగా ఉంటుంది. నువ్విలా ఏడుస్తూ కనిపిస్తే ఆవిడ ఇంకా బాధపడుతుంది. కన్నీళ్ళు తుడుచుకో. అబ్బని తీయని దెబ్బ నానా బుగ్గలు బూరెల్లా పొంగడం అంటే ఇదేనా వదినా? అయ్యో పాపం. హే పల్లవి, నాకెవరైనా నా మీద జాలి చూపిస్తే నాకు నచ్చదు. అన్నిట్లోనూ వేలు పెడితే ఇలాగే ఉంటుంది వదినా. పైగా అత్తయ్య ఉండగా నేనంటే మా తమ్ముణ్ణి దొంగ అన్నందుకు దూరాను. చెంప చెల్లుమని కర్ణభేరి ఒక రోజంతా పనిచేయలేదు. నువ్వేమో అన్నిట్లోకి దూరిపోతావు. అందుకేనేమో నీ బుగ్గలెప్పుడు పొంగిపోయి ఉంటాయి. భయపడకు పల్లవి, కొట్టంలే. ఇప్పుడే అసలైన ఆట మొదలైంది. ఈరోజు కళ్యాణి పెళ్లి చూపులు ఆగిపోయాయని నువ్వనుకుంటున్నావు, కానీ పరువునే ప్రాణంగా భావించే పర్వతనేని శివపార్వతి పరువు పోయిందని నేననుకుంటున్నాను. ఇంత జరిగాక మా అమ్మ నేల కొట్టిన బంతిలా లేస్తుంది. అర్థం కాలేదు వదినా. మా అమ్మ నా చెంప చెళ్ళుమనిపిస్తే అనిపించింది గాని నాకైతే 2 లాభాలు జరిగాయనిపిస్తోంది. 1, మాధురి కూతుర్ని మనవరాలుగా ఎందుకు ఒప్పుకున్నానా అని. 2, అనవసరంగా కళ్యాణిని అనుపమకి దత్తతిప్పించాను అని మా అమ్మ బాధపడుతూ ఉండుంటుంది.
ఒకవేళ అత్తయ్యకి అలాంటి ఆలోచన రాకపోతే ఇంకా మంచిది. అది రాలేదు అంటే ఉన్న పళంగా కళ్యాణి గురించి ఇంటి నుంచి నలుగురు 4 రకాలుగా అనుకుని ఊళ్ళంతా పాకేలోపు పెళ్లి చేసి పంపించేయాలనే నిర్ణయానికొస్తుంది. అనుపమని ఎలాగూ ఇంట్లో నుంచి పంపించలేకపోయాను. కనీసం కొత్తగా దాపురించిన శని కళ్యాణినైనా పంపించేస్తాను కదా. కానీ పెళ్లి కుదరలేదు కదా వదినా. చెప్పాను కదా, ఆ కళ్యాణి నుదుట ఆ బ్రహ్మదేవుడు ఎలాంటి రాత రాసినా నేను మార్చి ఏ తలకమాసినోడ్నో అంటగడతాను. అప్పటిదాకా ఏ మంచి సంబంధం రానివ్వను, వచ్చినా కుదరనివ్వను.